మందికి 6,000, 15,000 రూపాయలు ఇచ్చే కార్యక్రమం కూడా చేసామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా మెగా డిఎస్సి ద్వారా 16,500 పోస్టులు సుమారు అనౌన్స్ చేశాం. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ కల్లా ఎగ్జామ్ కండక్ట్ చేయడమే కాకుండా వాళ్ళందరూ కూడా అపాయింట్ చేయాలని చెప్పేసి ప్రభుత్వం ఆలోచన చేస్తున్న విషయం కూడా తెలిసిందే. మరి అదేవిధంగా గ్యాస్ సిలిండర్స్ కూడా మరి ఏదైతే సూపర్ 6లో ప్రామిస్ చేశామో అవి కూడా ఇవ్వటం జరిగింది. అన్నా క్యాంటీన్ని దాదాపు కొన్ని లక్షల మందికి లక్షల మంది పేదవాళ్ళకి రోజు కడుపు నింపే 3 పూట్ల కడుపు నింపే కార్యక్రమాన్ని మరి అన్నా క్యాంటీన్లు ప్రారంభించడం ద్వారా చేస్తా ఉన్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. మరి వీటన్నిటితో పాటు ఇంకా కొన్ని సూపర్ 6లో పథకాలు ఉన్నాయి. మరి ముఖ్యమంత్రి గారు కేబినెట్ కూడా దీని మీద చర్చించింది. అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిన అనేక బకాయిల్ని ఈ ప్రభుత్వం తీర్చినా కూడా, అంటే ఉదాహరణకి రైతులకి ధాన్యం కొన్నది కానీ బాధ్యతగా వాళ్ళకి డబ్బులు చెల్లించుకోకుండా 21 రోజుల్లో చెల్లిస్తానని చెప్పి ధాన్యం కొని కొన్ని నెలలు 4-5 నెలలు కూడా ధాన్యానికి డబ్బులు చెల్లించిన పరిస్థితి. అదేవిధంగా ఫీజు రింబర్స్మెంట్ కొన్ని వేల కోట్ల రూపాయలు బకాయిలు కానివ్వండి, వీటన్నిటిని చెల్లించుకుంటూ వీటిని సూపర్ 6లో పథకాలను కూడా అమలు చేయాలని చెప్పేసి మరి నిర్ణయం తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. తల్లికి వందనం నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాగానే నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం చెల్లించాలని చెప్పేసి ఈ అకాడమిక్ ఇయర్లో గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసాన్ని ఇన్వెస్టిగేట్ చేయడానికే ఇన్ని నెలలు పట్టింది. ఏ కార్పొరేషన్ నుంచి ఏ కార్పొరేషన్ డబ్బులు పెట్టారో, ఏ కార్పొరేషన్ డబ్బులు ఎక్కడ పోయినాయో, బియ్యం ఎక్కడున్నాయో, లేకపోతే సీట్లు ఎక్కడున్నాయో ఇవన్నీ కూడా ఎంక్వైరీ చేస్తానికి చాలా ఉంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా చూసిన తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వీటన్నిటిని పరిగణలో తీసుకున్న తర్వాత ఇప్పుడు గత ప్రభుత్వం కూడా చాలా ఇటువంటివి చేసింది. ఆ రోజు అందరికీ అమ్మఒడి ఇస్తానని చెప్పేసి ఆఖరికి ఒక స్టూడెంట్కి ఇచ్చిన పరిస్థితి కూడా మీ అందరూ చూశారు. ఇవన్నీ కూడా ఈరోజు ఏంటంటే ఆర్థిక పరిస్థితి ఎంత ఘోరంగా తీసుకొచ్చారో, ఏ విధంగా దివాలా తీసిందో ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వ పరిపాలన మూలంగా మేము తెలిసిందే. వచ్చే అకాడమిక్ ఇయర్ లోపల తల్లికి వందనం కార్యక్రమం చేస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా రైతు భరోసా కూడా నెక్స్ట్ కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో వాళ్ళతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా రిలీజ్ చేయాలని చెప్పేసి ఆలోచన చేస్తుంది. అదే వాళ్ళు ఇచ్చే షేర్ని బట్టి మా రాష్ట్ర ప్రభుత్వ షేర్ కూడా కలిపి ఇస్తామని చెప్పేసి మనం చేస్తాను. అదేవిధంగా ఫిషర్మెన్కి